ఈ గ్రిల్ చేసి చికెన్ చూస్తుంటే మీకు నోరూరుతుంది కదా. చికెన్ గ్రిల్ చేయడం వల్ల ఆయిల్ తక్కువ వాడుతున్నాము, సో హెల్దీ అనుకుంటున్నారా? నిజాలేంటో నేను చెప్తాను, వినండి. మనం మీట్ ని హై టెంపరేచర్స్ లో ఎప్పుడైతే గ్రిల్ ఆర్ బార్బిక్యూ ఆర్ పాన్ ఫ్రై చేస్తామో ఈ మీట్ లో క్రియాటినిన్, అమైనో యాసిడ్స్ అండ్ షుగర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కలిసి రియాక్ట్ అయ్యి ఒక కెమికల్ కాంపౌండ్ ఫామ్ అవుతాయి. దాన్నే హెట్రోసైక్లిక్ అమైన్స్ అంటాం, హెచ్సిఏస్ అంటాం. అదే విధంగా ఈ మీట్ ని ఓవర్ హీట్ చేస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే జ్యూసెస్ ఆర్ ఫ్యాట్ కారి ఈ గ్రిల్ మీద, బొగ్గుల మీద పడిద్ది. ఇది తిరిగి స్మోక్ రూపంలో వెళ్ళి మనం కాల్చే మీట్ మీదే చేరిద్ది. సో దీనివల్ల ఫామ్ అయ్యే కాంపౌండ్ ని పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం, పిఏహెచ్ అంటాం. సో ఈ హెచ్సిఏస్ అండ్ పిఏహెచ్ అనే కెమికల్ కాంపౌండ్స్ మనల్ని డిఎన్ఏ డ్యామేజ్ చేస్తాయి. సో దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో మీరు గ్రిల్ చేసుకునే ముందు ఈ కెమికల్స్ ఫామ్ అవ్వకుండా ఉండాలంటే చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. గ్రిల్ చేసిన మీట్లో బాగా కాలి అంచులు నల్లగా ఉంటాయి కదా, ఆ పార్ట్ ని మోస్ట్లీ వదిలేయండి. గ్రిల్ మీట్ తినాలి అనే క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు ఆల్టర్నేటివ్ గా గ్రిల్ వెజిటేబుల్స్ కిందకి కన్వర్ట్ అయితే మంచిది. ఎందుకంటే వెజిటేబుల్స్ లో మనకి మీట్ లో ఉండే క్రియాటినిన్, అమైనో యాసిడ్స్ ఉండవు కాబట్టి మనకి కెమికల్ కాంపౌండ్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. గ్రిల్ చేయాలి అనుకున్నప్పుడు స్లో హీట్ మీద గ్రిల్ చేస్తే ఇంకా మంచిది. ఈ చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఇంక నుంచి మనం చేసుకునే గ్రిల్ చికెన్ ఎప్పుడు టేస్టీ అండ్ ఫ్లేవర్ఫుల్లే కాదు, హెల్దీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.